చెప్పండి. ఇలాగ నాకు గుండు మీద చేసుకోండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీ గుండ్లు ఉంది. లెఫ్ట్ లెఫ్ట్ గుండు మీద వేసుకొని రైట్ హ్యాండ్ వేసుకొని చెప్పండి. నేను చెప్పండి గట్టిగా. నేను చెప్పండి. ఎదగాలంటే ఏ విధంగా జీవించాలి? నేను ఎదగాలంటే ఏ విధంగా జీవించాలి? ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం. స్తోత్రం చెప్పండి. నువ్వు ఎదగాలి అంటే ఏ విధంగా జీవించాలో వాక్యమే చెబుతోంది, మనుషులు చెప్పక్కర్లే. ఆమె చెప్పండి. ఓకే, సామెతల గ్రంథం త్వరగా తీయండి. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, తెలివియే ఆధారము. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. అదే సామెతలు 1వ అధ్యాయానికి రండి ఒకసారి. 1వ అధ్యాయము 7వ వచనం. చాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ఇదే 9:10లో ఏమని రాయబడి ఉంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. అది తెలివికి మూలము, ఇది జ్ఞానమునకు మూలం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది తెలివికి మూలము, ఇది జ్ఞానము. కానీ అక్కడ యెహోవా యందు భయభక్తులు అని రాయబడి ఉంది. ఏంటని రాయబడింది? భయభక్తులు. జాగ్రత్త వినాలి. నీవు ఎదగాలి అంటే, నీవు ఫలించాలి అంటే, నీవు అభివృద్ధి చెందాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇది వాక్యం చెబుతున్నటువంటి మాట. దేవుని వాక్యం చెబుతున్న మాట. నీవు ఎదగాలి అనుకుంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. చాలా మందిలో భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. అంటే చూడండి, మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే భక్తి ఉంటే భయం ఉండదు, భయం ఉంటే భక్తి ఉండదు. భక్తి లేకపోయి భయం ఉన్నా, భయము లేకపోయి భక్తి ఉన్నా వృధా. ఆమేన్ చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చాలా మందిలో చూడండి, దేవుడు అంటే చాలా భక్తిగా ఉంటారు, దేవుడు అంటే చాలా భక్తి కలిగి జీవిస్తారు. అమ్మో, యేసు ప్రభు గొప్ప దేవుడు అనేటువంటి భక్తితో ఆరాధన చేస్తారు. అదే దేవుడు చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని వీళ్ళు మర్చిపోతారు. మీకు అర్థమవుతా ఉందా? మీకు అర్థమవుతుందా నా మాట? అమ్మా, అర్థమైందా? అనైనా అంటే అవ్వలేదని చెప్పండి. అర్థమవుతుందా? చాలా మంది జీవితాల్లో భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. అయితే వీరు భక్తి చేసే వాళ్ళే, భక్తి కలిగి ఉన్న వాళ్ళే, కానీ వాళ్ళు ఏముండదు తెలుసా? దేవుడు నా ప్రతి విషయాన్ని చూస్తున్నాడు అనే భయం ఉండదు వీళ్ళకి. అయ్యో, దేవుడు చూస్తే నా పరిస్థితి ఏంటి? అయ్యో, దేవుడు చూస్తే నా జీవితం ఏంటి? అయ్యో, దేవుడు చూస్తే నా బ్రతికేంటి? ఆయన చూస్తున్నాడు ప్రతి విషయాన్ని అనేటువంటి మాటని వీళ్ళు మర్చిపోతారు. ఏమైపోతారు? అందుకే నువ్వు ఫలించలేకపోతున్నావు, అందుకే నువ్వు అభివృద్ధి చెందలేకపోతున్నావు, అందుకే నువ్వు దీవించబడలేకపోతున్నావు. నువ్వు కూర్చుండుట ఆయనకి తెలుసు, నువ్వు నించుండుట ఆయనకి తెలుసు, నువ్వు వెళ్ళుట ఆయనకి తెలుసు, నువ్వు చీకటిలో ఏమి చేస్తున్నావు కూడా ఆయనకు తెలుసు. తెలుసా తెలీదా? దేవుడు చూస్తున్నాడని భయం నీకు ఉండక్కర్లే, దేవుడు ఉన్నాడనేటువంటి భయం నీకు ఉండక్కర్లే. భక్తి ఉంటేనే సరిపోద్ది అనుకుంటున్నావా? ప్రార్థించే మనసు ఉంటే సరిపోద్ది అనుకుంటున్నావా? ప్రార్థించే హృదయం ఉంటే సరిపోద్ది అనుకుంటున్నావా? దేవుడు చూస్తున్నాడు. నేనేం చేస్తున్నానో చూస్తున్నాను. నీ నోటితో ఏమంటున్నావో, నీ కళ్ళుతో ఏం చూస్తున్నావో, నీ యొక్క
చెవులతో ఏం వింటున్నావు, నీ హృదయంతో ఆలోచిస్తున్నావు అంతాయో ఆయనకి తెలుసు. కాబట్టి నీవి ఎదగాలంటే భయము ఉండాలి, భక్తి ఉండాలి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి భయం ఉంటది, అమ్మో దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను ప్రతి విషయంలో కరెక్ట్గా ఉండాలంటే భయం ఉంటది, కానీ భక్తి ఉండదు. ఉండదు భక్తి. భక్తి లేకుండా దేవుణ్ణి నువ్వేమి చూడగలుగుతావు? భక్తి లేకుండా నువ్వేమి సంపాదించగలుగుతావు? భక్తి లేకుండా నువ్వేమి పోగు పెట్టుకోగలుగుతావు? భక్తి ఉండాలి. దినదినము ఆరాధించే మనసు ఉండాలి, దినదినము దేవుని ధ్యానించే మనసు ఉండాలి, దినదినము దేవుని గణపరిచే మనసు ఉండాలి, దినదినము దేవుణ్ణి ఆరాధించేటువంటి హృదయమై ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దినదినము నువ్వేం చేయాలి తెలుసా? భక్తిలో ఎదుగుతూ ఉండాలి. స్తోత్రం చెప్పండి. దినదినము ప్రభునామాన్ని మహిమపరిచే విధంగా ఉండాలి. ప్రతి దినం కూడా, ఒక్క దినం కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు. మన జీవితంలో ఆ భక్తి అంటే ఉండదు. కడుపు నిండా తిన్నామా, హ్యాపీగా పడుకున్నామా. మనిషి దేనికోసం బ్రతుకుతున్నాడంటే నీతి కబుర్లు చెబుతాం. ఏమని? జాండ పొట్ట కోసం. జాండ పొట్ట నింపుకోవడం కోసం ఉదయం అంతా కష్టపడి వచ్చి నైట్ ఏం లెగిస్తాం? మళ్ళా ఉదయాన్నే లేచి పనికి వెళ్ళిపోవాలి కదా. భక్తి ఎక్కడ పోయింది మరి? నీవు ఎలా ఉన్నావంటే దేవుడు కాదా? ఎలా బ్రతుకుతున్నావంటే దేవుని కృప కాదా? ఎలా జీవిస్తున్నావంటే దేవుని కృప కాదా? ఈ మాటలు ఎక్కడ పెడతా ఉంటారు ప్రజలంటే వినరు. ఏం చేయరు? వినరు. నేనెందుకు వినాలి? నేనెందుకు వినాలి? నేనెందుకు తీసుకోవాలి? ఎవరు పాడవుతారు? ఎవడైతే మాటలు త్రోసివేసేస్తారు. ఇది నేను చెప్పేది నా మాటలు కాదు కదా, ఇవి ఎవరి మాటలు? దేవుని మాటలు. ఆమె చెప్పు. ఈ దేవుని మాటలు కాబట్టి నువ్వు త్రోసిస్తే నీకే నష్టం. నష్టం ఎవరికి? నీకే. ఈ మొబైల్ స్టాండ్ ఉందండి, కోపం వచ్చిందని ఎరగొట్టేసి ఎవరికి నష్టం? నాకే నష్టం. ఈ మైక్ ఉంది, కోపం వచ్చిందని ఇసిరేసాను, ఎవరికి నష్టం? చెప్పా, నాకే నష్టం. మీరు అన్నం తినలేదా? ఉదయం లేచి తిన్నారా? టిఫిన్ లాంటి చేశారా? మరి మాట్లాడండి. స్తోత్రం చెప్పు. ఏది మనం ఇసిరేసుకున్న మనకే నష్టం. మనకే నష్టం. ఎవరికి నష్టం అంటే ఎవరికో రాదు నష్టం, నాకే వస్తుంది. జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించుకొని గుర్తుపెట్టుకొని భక్తి చేయాలి, భయపడుతూ ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త వినండి ప్రియమైనటువంటి దేవుడారా. చాలా మంది జీవితాల్లో భక్తి అనేది కరువైపోయింది. ఈరోజు భక్తి అనేది కరువైపోయింది. దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నావు అంటే నీ భక్తి నీకు రుజువు. మా పాప సాక్ష్యం చెప్పింది. దేవుడు ఉన్నాడు అని రుజువు ఇంకేం కావాలి? ఉన్నాడా లేదా? ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనే తన స్వహస్తాలతో తను ముట్టాడు, బాగు చేశాడు. ఆమె ఆయనే లేకపోతే, నాలో భక్తి లేకపోతే ఆలోచన నాకు వస్తుందా? చెప్పాలి. నాలో దేవుని ఆత్మ అభిషేకం లేకపోతే నాకు ఆలోచన వస్తుంది. ఏ ఆలోచన వస్తుందో తెలిసి అంబడే హాస్పిటల్ తీసుకోవాలి. దేవుని భక్తి మీద ఆధారపడిన ప్రతి ఒక్కరుగా హాస్పిటలే గుర్తొస్తుంది. మొట్టమొదట గుర్తుపెట్టుకో. దేవుని భక్తి లేని ప్రతి ఒక్కరికి ఫస్ట్ గుర్తొచ్చేది ఏడు తెలుసు? హాస్పిటల్. దేవుని భక్తి ఉన్న వాళ్ళకి గుర్తొచ్చేది ఏడు తెలుసు? దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కృప. ఆమెన్ చెప్పండి. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి ఈ రెండింటికి. వ్యత్యాసం ఉందా లేదా? నువ్వు దేవుడి మీద ఆధారపడితే దేవుడే జ్ఞాపకం వస్తాడు. నువ్వు డాక్టర్ మీద ఆధారపడితే డాక్టరే జ్ఞాపకం వస్తాడు. మరి అంతకు ముందు చాలాసార్లు మందులు వాడింది, తగ్గిందా? ఒక్క 6 గంటల్లో దేవుడు ఏం చేస్తాడు? అద్భుతం చేసి చూపించాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. 6 గంటల్లో అద్భుతం చేసి, నిమిషాల్లో ఆయన అద్భుతం చేయగలడు. నువ్వు ఆయన వైపు చూస్తే.
నువ్వు ఆయన్ని వేడుకుంటే, నువ్వు ఆయన్ని ధ్యానిస్తే, నువ్వు ఆయన దరికి వెళ్తే. భక్తి లేని ప్రతి ఒక్కరు చేసే పొరపాటు ఏంటంటే డాక్టర్ వైపు చూస్తారు. భక్తున్నాడు ఎప్పుడు డాక్టర్ వైపు వెళ్ళడు. ఇదే నువ్వు నిదర్శనం చేస్తావు. స్తోత్రం కలుగును. భక్తున్నాడు ఎప్పుడు డాక్టర్ వైపు వెళ్ళడు. ఒకవేళ వెళ్ళినా ఎప్పుడు వెళ్తాడు తెలుసా? ఎంతో క్రిటికల్ పొజిషన్ అయితే వెళ్తాడు, లేకపోతే వెళ్ళడు. భక్తి మీద ఆధారపడడం నేర్చుకో. భక్తి మీద ఆధారపడడం నేర్చుకో. నీకు ఏ సమస్య వచ్చినా మోకరించి ప్రార్థన చేయి. ఏ కష్టం వచ్చినా మోకరించి ప్రార్థన చేయి. ఏ ఇబ్బంది వచ్చినా మోకరించి ప్రార్థన చేయి. ఎటువంటి పరిస్థితులు అంటాడినా మోకరించి ప్రార్థన చేయి. ఎటువంటి కష్టాలు ఏర్పడినా మోకరించి ప్రార్థన చేయి. నీకు ప్రార్థన గుర్తు రాలేదంటే నీ హృదయంలో ఏముందో తెలుసా? భక్తి లేదు, గర్వం ఉంది. గర్వం ఉంది. ఎమ్మెల్యే ఉన్నాడు అనుకో, ఎమ్మెల్యే కొడుకు ఏం ఫీల్ అవుతాడు? వాడు ఎమ్మెల్యే కాకపోయినా నాకేంటయ్యా, నాకేంటి, నా బాబు ఎమ్మెల్యే, నేను ఎలాగైనా తిరగొచ్చు, నేను ఎలాగైనా జీవించవచ్చు, నేను ఎలాగైనా బ్రతకొచ్చు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మీ బాబు ఎమ్మెల్యే అయితే నువ్వు ఎమ్మెల్యేవా? నీ బాబు పాస్టర్ అయితే నువ్వు పాస్టర్ కూతురు అయినంత మాత్రాన, పాస్టర్ భార్య అయినంత మాత్రాన నీ భక్తి నేను కాపాడుతుంది. తన భక్తి తను కాపాడుతుంది. ఇప్పుడు నేను చేసిన భక్తి నన్నే కాపాడుతుంది, నా బిడ్డలు కాపాడదు. నేను తింటే నాకే కడుపు నిండుతుంది, నా బిడ్డల కడుపు నిండదు. కాకపోతే ప్రార్థన దేవుడే విని ఆ మొరను విని వారిని బాగు చేస్తారు. స్తోత్రం చెప్పండి. కానీ ఎవరి భక్తి వారిని పరలోకం తీసుకెళ్తారు. భక్తి చేయకుండా, భయం లేకుండా ఏమి ఎదగాలనుకుంటున్నావు? నువ్వు ఎదగుతావా? ఎదగలుగుతావా? ఒక స్థానాన్ని చూడగలుగుతావా? ఒక స్థానాన్ని పొందుకోగలుగుతావా? నువ్వు ఎదగాలన్నా, భయం కలిగి ఉండాలన్నా నేను కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కొన్ని లెక్కలు ఉన్నాయి. అర్థమవుతుందా? కొన్ని లెక్కలు ఉన్నాయి. జాగ్రత్త. దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని అన్నిటిని చంపేసుకోవాలి. అవన్నీ అలాగ ఉంచుకుంటాను, భయం కలిగి ఉంటాను, భక్తి కలిగి ఉంటాను అంటే నీకు దేవునికి సంబంధం ఉండదు. కొన్ని ఉన్నాయి. మనిషిలోని కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. అవి చంపుకోవలసినవి చంపుకుంటే దేవుడు నిన్ను నిలబెడతాడు. ఎక్కలేనంత ఎత్తైన స్థాయిలోకి ఎక్కిస్తాడు ఆయన. స్తోత్రం చెప్పు. ఇది నాకు అక్కర్లేదు అనుకుంటే నువ్వు ఎదగేంట. నాకు ఎక్కర్లేదు అనుకుంటే నువ్వు ఎదగో, మీదకెళ్ళు, అభివృద్ధి చెందలేవు, ఆశీర్వదించబడలేవు, దీవించబడలేవు. ఏంటయ్యా అంటే కొన్ని విడిచిపెట్టాలి దేవుని కొరకు, కొన్ని సమర్పించుకోవాలి దేవుని కొరకు. నా జీవితంలో దేవుడు కావాలని సినిమాలు మానేసిన, షికార్లు మానేసిన, ఫ్రెండ్స్ను వదిలేసిన, థియేటర్లో వదిలేసిన, టీవీనే వదిలిపెట్టి. ఎంత పిచ్చి అంటే నాకు, మా మేనగోళం రాత్రి టీవీ వేసుకొని మోటు పంతులు ఆ బొమ్మలు వేసి కూర్చుంటే రాత్రి 12 గంటల దాకా వెయ్యి ఒక రెప్ప కొట్టకుండా చూస్తుంది. అంత పిచ్చి, అంత పిచ్చి అమ్మాయి. బతిమలాడి పంపిస్తే రాత్రి వెళ్ళి టీవీ నా కోసం ఎందుకు ఆపియాలా అని చెప్పి వాళ్ళ అమ్మతో గొడవ. రాత్రి చూసారు ఎంత పిచ్చో. అంత పిచ్చి ఉండేది నాకు, సినిమా పిచ్చి. మీరు నమ్ముతారో నమ్మరో, ఒక రోజుకి 4 షోలు అయితే 4 షోలు పూర్తిగా చూసి హాస్టల్కి వచ్చేవాడిని. మీకు అర్థమైందా ఎంత పిచ్చి చూడండి. మళ్ళీ తిండి ఉండేది కాదు, తెప్పులు ఉండేవి కాదు, టికెట్లు డబ్బులు ఉండవేమో తిండి తినిస్తే. ఆ రోజు 20 రూపాయలు, 10 రూపాయలు. నేల ఎంత అనుకున్నారు ఆ రోజుతో? 5 రూపాయలు నేల టికెట్. 5 రూపాయలు నేల కొనుక్కోవడానికి 5 రూపాయలు ఎట్టి అప్పుడు 5 రూపాయలు ఇస్తే బోల్డ్ వచ్చి టిఫిన్ కానీ ఏదైనా తినాలనుకుంటే చోడవరంలో 4 పూట్ల సినిమా టికెట్లకు డబ్బులు ఉండవని, 4 పూట్ల సినిమా టికెట్లకు డబ్బులు ఉండవని నేనేం చేసానంటే తిండి తినడం మానేసి ఒక థియేటర్కి వెళ్ళి షో మొత్తం చూసేసి
మరలా ఇంకో థియేటర్కి వచ్చి ఆ మెట్ల దగ్గర కూర్చుండేవాడిని. ఏ మెట్ల దగ్గర తెలుసా? టికెట్ ఇస్తారు చూసావా, ఆ మెట్ల దగ్గర కూర్చుండేవాడిని. ఆ మెట్ల దగ్గర కూర్చుంటే ఆ మెట్ల దగ్గర మరలా నాకంటే ముందు ఎవడు రాకూడదు, నేనే ముందు ఉండాలి. అలానేవారు. సో అవ్వక ముందే నువ్వు వచ్చి కూర్చున్నావు ఏంటంటే, టికెట్లు ఖాళీ ఉండదు కదా, అందుకని ముందు వచ్చి కూర్చున్నాను. మరలా ఆ సినిమా టికెట్ తీసుకొని ఈ సినిమా అయిపోయింది, క్లైమాక్స్ అయిపోయినంటే మరలా వేరే థియేటర్కి వెళ్ళి కూర్చునేవాడు. మార్నింగ్ ఒకటే వేస్తారు, 3 గంటలకు ఒకటే వేస్తారు, 7 గంటలకు ఒకటే వేస్తారు, రాత్రి 9:30కు ఒకటే వేస్తారు. అప్పుడు టైమింగ్స్ అలాగుంటాయి. 9:30కి ఆటకి వెళ్తే నైట్ 12, 1 గంట. ఒక్కోసారి నేను సబ్బవరం హాస్టల్లో రావడానికి, చోడవరంలో సినిమా చూసి రావడానికి బళ్ళు ఉండేవి కాదు కాబట్టి ఆ థియేటర్ దగ్గర గేట్ దగ్గర పడుకొని వెళ్ళే సందర్భాలు ఎన్నో. అంత పిచ్చి. కానీ ప్రభు కోసం ఏం చేసుకున్నా తెలుసా? వద్దు అంతే. స్తోత్రం చెప్పాడు. ఒకసారి మా నాన్న ఈ చిన్న చిన్న కార్లు, చిన్న చిన్న బైకులు అమ్ముతారు చూసావా, ఫ్యాన్సీ సామాన్లు అంటారు తిరణాల్లో, తీర్థాలు అంటారు మా వైపు, తీర్థాలు అంటారు, జాగ్రత్త గుర్తుపెట్టి. ఆ సామాన్లు తెచ్చి ఇంట్లో పెట్టాడు. నేనేమో మంచి విశ్వాసగా బ్రతుకుతున్నా. ఓ రోజు నైట్ ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నీ కొరకే బ్రతకాలని ఆశపడుతున్నా, నీ కొరకే జీవించాలని ఆశపడుతున్నానని చెప్పి చాలాసేపు ప్రార్థన చేసుకొని పడుకున్నా. మా నాన్న విజయవాడ వెళ్ళి, విజయవాడ నుంచి ఆ ఫ్యాన్సీ సామాన్లు 15,000 రూపాయలు సరుకు. 15,000 అంటే అప్పుల్లోని ఇప్పుడు 15 లక్షలు సమానం. స్తోత్రం చెప్పండి. అంత దూరం నుంచి 15,000 రూపాయలు తెచ్చి ఇంట్లో పెడితే, అంత సరుకు తెచ్చి ఇంట్లో పెడితే, ఆ రోజు నైట్ దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం తీసుకెళ్లి మా ఆత్మీయ తండ్రికి చెప్పాను. అని ఇలాగ దర్శనం వచ్చిందంటే, దేవుడు నిన్ను తీర్థాలకి వెళ్ళొద్దు అని చెప్తున్నాడు అని చెప్పిండు ఆయన. స్తోత్రం చెప్పండి. ఆ దర్శనం వివరించలేను కానీ అలా నాకు ఆ దర్శనానికి అర్థం చెప్పేసరికి ఎంబడి ఏం చేశానో తెలుసు. మీరైతే ఏం చేస్తారు? ఈసారికి ఈ సరుకు అయిపోతే ఇంక మానేద్దాం, మీరు అదే అనుకుంటారా? ఈసారికి ఈ సరుకు పాడు చేసుకుంటాం ఏంటి? ఇంట్లో ఉంచుకొని పాడు చేసుకోలేం కదా. ఇప్పుడు అంతవరకు ఎందుకు? మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు, ఇంట్లో అలా ఉంచుకొని పాడు చేసుకోగలుగుతారా? చూస్తూ కొంతమంది ఉన్నారండి, ఇది కూడా చెప్తారు. కొంతమంది ఉన్నారు, అన్నం పాడైపోద్ది అని చెప్పి 3 పూటలు అదే అన్నం తినేసిన వాళ్ళు ఉన్నారు. అంటే మీరు కాదు, మీరు మంచి వాళ్ళండి, నాకు చాలా మంది తెలుసు. అలా అన్నం పాడైపోద్దని 3 పూటలు అదే తినేసి బతికిన వాళ్ళు ఉన్నారు. దీనివల్ల ఏమవుతాయి చెప్పండి? రోగాలు, జబ్బులు వస్తున్నాయని తెలిసినా కూడా ఏం చేస్తారు తెలుసా? తింటారు. ఇదే కదా మనకు వచ్చిన బాధ. వస్తాయని తెలుసు కానీ తింటారు. నువ్వు పరలోకం పోవని తెలుసు కానీ పాపం చేస్తావు. ఇదే కదా. మీకు అర్థమవుతుంది నా మాటలు? స్తోత్రం చెప్పండి. అయితే అక్కడ సందర్భాన్ని బట్టి ఏంటంటే, నా జీవితంలో నా బ్రతుకులో మరలా నేను దాంట్లోకి వెళ్తున్నాను. ఇది నేను డైవర్ట్ చేశాను. ఇది నా మెసేజ్ కాదు, కానీ నా మెసేజ్ ఏంటంటే, నా జీవితాన్ని, నా బ్రతుకుని బయట పెట్టుకుంటాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ ఎన్నో సందర్భాలు నా జీవితంలో, అయితే మీరైతే ఏం చేస్తారు? దాన్ని ఈసారికి వెళ్ళి అమ్ముకొని వచ్చేసి ఇంకా దాన్ని విడిచిపెడదాం. కానీ నేనేం చేశాను తెలుసు? రాత్రే దేవుడు మాట్లాడేసరికి మా నాన్న దగ్గరికి వెళ్ళి అన్నాను, నేను ఈరోజు రాను. ఎలాగుండదు చెప్పండి ఒకసారి. నన్ను దేవుడు మానేయమాట, ఆ సంగతి మా నాన్న చెప్పలే. నేను వెళ్ళి అంటున్నాను, నన్ను దేవుడు వద్దన్నాడు, నేను రాను అని చెప్పాడు. అంటే తిట్టాడండి. ఎలా తిట్టాడు తెలుసా? తల్లిదండ్రులు ఎలా తిడతాడు? మామూలు తిడతాడు. నువ్వు తిట్టు కొట్టు, నేను కాసేస్తాను, కానీ నేను రాను అంతే. అంటే వాడికి
ఎలాగుంటదండి? ఒకసారి ఆలోచించండి. నువ్వు ఏదైతే అనుకో, నా దేవుడు చెప్పాడు నేను రాను, ఎంబడి వదిలేసాను అంతే. కానీ మీరే చెప్పారు కదా, మేమైతే వదలలేమండి, మేమైతే వదలలేము, మేము వదలలేము. నేను ఒకసారి దేవుడితో ఒక మాట అంటూ అన్నాను, నువ్వు నాలో ఏదైనా మైనస్ పాయింట్ ఇలాంటిది ఉంది అని మీరు నాకు బయలుపరిస్తే ప్రభు, తక్షణమే ఇమ్మీడియట్ లో దాన్ని నేను విడిచిపెడతాను. స్తోత్రం చెప్పు అని నిర్ణయం తీసుకున్నా. అప్పుడు అదే నిర్ణయంలో ఉన్నా, అప్పుడు అదే నిర్ణయం. నాలో ఏదైనా చిన్న పొరపాటు ఉందని నా దేవుడు నాకు చూపించి మాట్లాడితే, నాకు నీవు తప్ప నాకు ఎవరు ఎక్కువ కాదు అంటాను ప్రభు. కంపల్సరిగా అంటాను. ఎందుకంటే నా దేవుడు నాకు కావాలి. ఆమెను చెప్దామా? ఆ 15,000 రూపాయల సరుకు అలా వదిలేసి వెళ్ళిపోయాను. మా ముసలోడు తొక్కలేక సైకిల్ మీద పట్టుకెళ్ళలేక అలా తిప్పుకొని మొత్తానికి అయ్యి సేల్స్ చేసేసాను. అప్పటి నుంచి తనకి ఏమనిపించిందో, అసలు కనీసం నన్ను పిలిచేవాడు కాదు. స్తోత్రం చెప్పాను. కానీ ఒక్కటి గమనించుకో, దేవుడు నీతో ఏ క్షణమైతే మాట్లాడో ఆ క్షణమే అక్కడే వదిలిపెట్టే నీ పాప జీవితం. నీతో దేవుడు ఏం మాట్లాడాడో అది దాన్ని అక్కడే విడిచిపెట్టే. నీ ఇంటి దగ్గర తీసుకెళ్తాను, అమ్మాలకి చెప్పి చేస్తాను, బంధువులకి చెప్పి చేస్తాను, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఆయన కూడా నిన్ను ఆశీర్వదించినప్పుడు, నిన్ను ఎదిగించేటప్పుడు మీ అమ్మాలకి చెప్పి చేస్తానులే, మీ నాన్నలకి చెప్పి చేస్తానులే అంటే బాగుంటుందా? అమ్మా జాగ్రత్త, అన్నీ ఆయన చూస్తున్నా. నాకు సిగరెట్లు అంటే చాలా పిచ్చి. నా జీవితాన్ని ముందు పెడుతున్నాను జాగ్రత్తగా. అలాంటిది నేనే ఒకరోజు తక్షణం విడిచిపెట్టేసా ఒకేసారి. ఎవరు అలా వదలలేరట. చాలా మంది బానిసత్వం అయిపోయిన వాళ్ళు వదలలేరట. నా జీవితంలో నేను వదిలేస్తాను అనుకుంటే వదిలేస్తాను, చేయగలంటే చేస్తా అంతే. ఇప్పటికీ నాకు దేవుడు కావాలని చాలా వదిలేసిన. నా జీవితంలో హ్యాపీనెస్లు అన్నీ కోల్పోయినా, కానీ నిజమైన హ్యాపీనెస్ ఇందులో ఉందని తెలిసాక అవన్నీ కోల్పోయినా. స్తోత్రం చెప్పండి. మీకు నిజం చెప్తున్నా, సత్యమైన మార్గము నిజమైన మార్గాన్ని నేను బోధించడమే కాదు, కానీ ఇందులో ఉన్న సంతోషం ఆషామాషా సంతోషమేమీ కాదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సంతోషం కావాలని ఆ లోక సంతోషాలు విడిచిపెట్టుకున్నాను. ఈ సంతోషం నేను అనుభవించాలని ఇహలోక సంతోషాలు విడిచిపెట్టుకున్నాను. నేను బీర్లేటి, సినిమాలేటి, షికార్లేటి, అమ్మాయిలేటి, పబ్బులేటి, పార్కులేటి, నేను చూడలేనిది ఏదియో లేదు. అంత గలీజ్గా తిరిగిన నా బ్రతుకుని, రే అందులో లేదురా హ్యాపీనెస్, ఇందులో ఉంది, అది చదివి చూడు నీ బ్రతికే మారిపోద్దని చెప్పాడు నా దేవుడు. స్తోత్రం చెప్పండి. కానీ నేను ఇంకా ఈ పొజిషన్లో ఉండడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. నా దేవుడు మాట్లాడుతాడు, నా దేవుడు నన్ను దర్శిస్తాడని నా నమ్మకం, విశ్వాసం ఉంది. ఒక స్థాయికి వెళ్తానని విశ్వాసం కూడా పూర్తి డిపెండ్ ఆయన మీద ఉంది నాకు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. రాత్రి దర్శనంలో, ఈ దర్శనంలో చెప్పడం మానేసినప్పుడు జ్ఞాపకం వస్తుంది. రాత్రి దర్శనంలో కృపయే అనే పాట ఉంది కదా, ఆ పాట పాడుతూ కొన్ని వేలాది మంది మధ్య పెద్ద స్టేజ్ మీద ఆరాధన చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను అనుకున్న ప్రభువా, నాకు ఆ స్థాయి చాలు. ఆమేన్. నా ప్రాణం పోయేంత వరకు కూడా నీతో బ్రతుకుతా, నీతో జీవిస్తా. నువ్వు ఇలాగ సిద్ధపడతావా, అయితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు ఇలాగ ఉంటావా, అయితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు ఇలా మాట్లాడతావా, అయితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు కంపల్సరిగా. అందుకే వదిలిపెట్టవలసింది వదిలిపెట్టాలి. అన్ని ఉంచుకొని ప్రభు నాకు కావాలంటే రాడాయన. ఆమేన్ చెప్పండి. నీళ్ళు అన్ని ఉంచుకొని దేవుడు కావాలంటే కుదరదు. నువ్వు కొన్ని చంపేసుకోవాలి దేవుడి కొరకు, చంపేసుకోవాలి. నేను కంచాలు కూడి తినేసేవాడిని. మీరు నమ్ముతారో నమ్మరు. కొన్ని రోజులు ప్రార్థనకి లెగలేకపోతున్నానని చెప్పి అన్నం
నైట్ పూట ఇంత తినేవాడిని, ఇంతే తినేవాడిని, కడుపు కాల్చుకునేవాడిని. ఎందుకు? ప్రార్థనకు లెగలేమేమో అని భయం, లేకపోతే దేవుని సన్నిధి నా నుంచి ఎక్కడ పోతాను భయం. ఆ భయమే నన్ను నిలబెట్టుకుంటూ వస్తావండి. స్తోత్రం చెప్పండి. ఏం కష్టపడతాను, కడుపు నిండా తినేయాలి. కొన్ని చంపేసుకోవాలనా నువ్వు ఎదగాలి అంటే? కొన్ని చంపేసుకోవాలి. లోక పద్ధతుల ప్రకారం ఎప్పుడు ఆలోచించకూడదు నీ లైఫ్ని. లోకంలో ఉన్న తీరువును బట్టి ఎప్పుడు ఆలోచించకూడదు నీ లైఫ్ని. లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క ఎంజాయ్ని బట్టి ఎప్పుడు ఆలోచించకూడదు. వారితో నువ్వు సింక్ చేసుకోకూడదు నీ జీవితాన్ని. ఎవరితో నీ జీవితం సరితూగల తెలుసా? వాక్యానికి సరితూగిందా లేదా నా బ్రతుకు? స్తోత్రం చెప్పు. వాక్యములో నేను కరెక్ట్ గా ఉన్నానా లేదా? వాక్యములో నేను కరెక్ట్ గా జీవిస్తున్నానా లేదా? దేవుడు నన్ను చూస్తున్నాడు, క్షణక్షణం నేను భయపడుతున్నానా లేదా? దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడు, క్షణక్షణం నేను భయపడుతున్నానా లేదా అనేటువంటి ఆలోచన నీలో ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిడా, నువ్వు ఎదగాలనుకుంటే కొన్ని చంపుకోవాలా, చంపుకోవాలి. అవేమి చంపుకోవాలనేది నాకంటే క్లారిటీగా ప్రభు సమాధానం ఇవ్వగలుగుతాడు. నాకంటే క్లారిటీగా బైబిల్ సమాధానం ఇవ్వగలుగుతాడు. డైలీ బైబిల్ చదువు. రెండో పాయింట్ అదే. మరి మొదట భయభక్తులు కలిగి ఉండాలి, రెండోది దేవుని వాక్యం కలిగి ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఒక స్థాయికి నువ్వు వెళ్ళాలంటే బైబిల్ ఒక మార్గము. ఒక స్థాయికి నువ్వు వెళ్ళాలంటే బైబిల్ ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఇందాక బాబు కూడా పాడాడు, మార్గము తెలియక మార్గము తెలిసిన తప్పిపోయా, ఏటో తెలియక నిలిచిపోయాను. చూడండి, మార్గము తెలిసినా చెప్పండి గట్టిగా, తెలిసినా తప్పిపోయాను. మనమే అనుకుంటాం. ఖచ్చితంగా మనకంతా తెలుసు. బైబిల్ ఇలా ఉంది స్పష్టంగా, బైబిల్ ఇలా చెబుతుంది నిజముగా, బైబిల్ ఇలా మాట్లాడుతుంది ఇది కరెక్ట్ గా, కానీ మనమే తప్పిపోతాం. అది నీకు తెలుసు. ఆ తర్వాత నువ్వు ఎటు వెళ్ళాలో నీకు మార్గము తెలియదు. ఇక ఆ గమ్యానికి ఎటువైపు వెళ్ళాలో తెలీదు. జాగ్రత్త. మీకు అర్థమవుతుందా? ఈరోజు చాలా అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. విను. అన్నీ తెలిసి మోసపోవద్దు, అన్నీ తెలిసి నీ లైఫ్ని పాడు చేసుకోవద్దు. అన్నీ తెలిసి నీ లైఫ్ని ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టడానికి ఆయన చూస్తున్నాడు, నువ్వు ఇక్కడే ఉండాలని నువ్వు చూస్తున్నావు. కొన్ని చంపేసుకో. దేవుడు కావాలనుకుంటే కొన్ని చంపుకో. లోక శరీరంలోనే చంపుకుంటే చాలు, లోకాన్ని జయించగలుగుతాం. ఆమె చెప్పి శరీరంలో ఉన్నాయే కోపం, అసూయ, ద్వేషం, కుళ్ళి, కపటం, మత్సరం, శరీర కార్యాలు, తలంపులు, ఆలోచన విధానం, మాట్లాడే విధానం, ఇవన్నీ కొన్ని చంపేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాగ్రత్త విను బిడ్డ. అది నీకు అవసరము, నాకు అవసరం. దేవుని వాక్యముతో మనం ఉదక స్నానం చేయబడాలి డైలీగా. దేవుని వాక్యం చదువుతూ ఉంటే దాంట్లో ఉన్న మర్భాలు అర్థమవుతూ ఉంటాయి, దాంట్లో ఉన్నటువంటి ప్రణాళికలు అర్థమవుతూ ఉంటాయి, దాంట్లో ఉన్నటువంటి గొప్ప విషయాలు నీకు అర్థమవుతూ ఉంటే ఇలా బ్రతకాలా, ఇలా జీవించాలా, ఇలా నడవాలా అని మనిషి చెప్పక్కర్లే, తల్లిదండ్రులు చెప్పక్కర్లే, పక్కనున్నోళ్ళు చెప్పక్కర్లే, వాక్యమే నీకు చెబుతాడు. స్తోత్రం చెప్పు. కాబట్టి నువ్వేం చేయాలి చెప్పు? వాక్యాన్ని చదవాలి. ఆమేన్ చెప్పు. చదవాలి, వాక్యం చదవాలి. యోషువ గ్రంథం చూడండి ఒకసారి. యోషువ అంత గొప్పవాడు అవడానికి గల కారణం ఏంటి? యోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. అక్కడ 45 నిమిషాలు అయిపోతే చెప్పండి అమ్మా, ముగించేస్తాను. ఒక్క నిమిషం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చదువు.
ఆ, 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 ఆ. స్తోత్రం చెప్పు, గడి చెప్పు, ఇంకా గడి చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్ చెప్పండి. చూడండి, యెహోషువ మొదటి అధ్యాయంలో ఏమని రాయబడి ఉందంటే 8వ వచనము, ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దీనిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్మ దాన్ని ధ్యానించిన నీ మార్గము వర్ధిల్లు చేసుకొని చక్కగా ప్రవర్తించదు. చూడండి, దీన్ని ధ్యానించడం వల్ల ఏమవుతుంది? ధ్యానించడం వల్ల ఏమవుతుంది? నీ మార్గాన్ని ఏం చేస్తుంది? చక్కబెడుతుంది. ఇది ఏం చేస్తుంది అంటే, చక్కబెట్టడం అంటే సరి చేస్తుంది. అర్థమవుతుందా? వాక్యములో నిన్ను ఏం చేస్తుంది అంటే సరి చేస్తుంది, నువ్వేం చేయాలో నేర్పుతుంది. ఇప్పుడు కొంతమంది దడబెడ 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 మాట్లాడేస్తారు, కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? 10 మందిలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది. రాజకీయ నాయకుల దగ్గర ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది. మీకు అర్థమవుతుందా? ఇంకోటి, పోలీసుల దగ్గర ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది, పోకిరి వాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా నేర్పిస్తుంది. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఎక్కడ ఎవరితో ఎలాగ మాట్లాడాలో నేర్పించేది బైబిల్. ఆమేన్ చెప్పు. ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో నేర్పించేది బైబిల్ అండి. దాన్ని నువ్వు ధ్యానించు డైలీగా. దాన్ని నువ్వు ఎప్పుడు నీ హృదయంలో చేర్చుకో, ఎప్పుడు ధ్యానం చేయి, ఎప్పుడు ఆరాధన చేయి, ఎప్పుడు ప్రభు నామాన్ని మహిమపరచు. వాక్యముతో నీవు లేవాలి. ఆమేన్ చెప్పండి. కొంతమంది చూడండి, లేచిన వెంబడి ఫోటోలు చూసుకుంటారు, ముద్దులు పెట్టేసుకుంటారు. అక్కడ ఏముంటది? ఆ రూపమే కాదు, అవునా? ఏదో ఒక సింబల్ తీసి గుర్తు పెట్టుకొని అది దేవుడని అనుకుంటాం. అది యేసుప్రభువే కానీ, మరి ఇతర దేవతలు కానీ, అల్లా దేవుడు కానీ, ఎవరైనా కానీ ఒక సింబల్ పెడతారు. అది ఆకారాలు కాదు, ఊహించి గీసిన ఊహా చిత్రం. దాన్ని చూసి ఉదయాన్నే లేచి మన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఓ ముద్ర పెట్టేసుకుంటారు, ముద్ర పెట్టుకుంటారు. ఇప్పుడు అంతవరకు అన్ని జనంగా మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు? లేచిన వెంబడి తన భర్త ముఖానికి ఒకప్పుడు మేము మా చిన్నతనంలో లేచినప్పుడు భర్త ముఖం చూసి 4 గంటలు లేచి భర్త ముఖం చూసి తన కాలుకి నమస్కారం పెట్టుకొని బయటికి వెళ్ళి ఏం చేసేవారు చెప్పండి? ఇల్లు వాకళ్ళు. అవునా? ఇప్పుడు భర్త అంతే గౌరవం లేదు, భర్త అంతే గౌరవం లేదు. నీవు నాకు ఇవ్వలేదు, నీకేది ఇస్తానయ్యా నీ గౌరవం? ఇలా తిరగబడుతున్నారు అన్నమాట. నీవు నాకు ఇవ్వలేంది గౌరవం, నీకు నేనెందుకు ఇస్తాను? చిల్లరగా తిరిగే భర్తలు అవుతారు. వాళ్ళ మీద ఫైర్ అయినా పర్వాలేదు, కానీ దేవుని ఆత్మ కలిగిన వాళ్ళతో ఫైర్ అయితే ఏమైతుంది అది చెప్పరా? స్తోత్రం చెప్పు, హల్లెలూయా. చాలా మంది ఇదే చేస్తున్నారు. చాలా మంది నీవేం చేయాలో తెలుసా? బైబిల్ పాటించింది, దేవుని వాక్యాన్ని ప్రకటించున్నది, దేవుని వాక్యాన్ని పట్టుకొని వీధికి గ్రామానికి వెళ్తున్న నీవేం చేయాలి? ఉదయాన్నే లేచి నీ తల దగ్గర బైబిల్ పెట్టుకొని లేచినెంబడి ఒక వాక్యం చదువుకోండి. చదువు రాకపోతే లేచి ఇలా బైబిల్ తీసుకొని ఇలాగా ఏదో చూసినట్టు అలా చూడు, నీ తల దగ్గర పెట్టుకో బైబిల్. ఎవరైనా చేస్తున్నారు ఇలాగా? కానీ యెహోషువ చెప్తూ ఉన్నాడు, మరొకసారి చూడండి ఆ మాట, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు దాన్ని ధ్యానించిన నీ మార్గం వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించాలి. చూడండి, నీ మార్గాన్ని మంచి మార్గంలోనే పెడతాడు. రెండోది ఏంటంటే, నువ్వు చక్కగా నడవడానికి అదే మార్గం చూపిస్తాడు. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. చూడండి, ప్రియమైనటువంటి వాక్యమే మన జీవితంలో ఆధారం చేసుకోవాలి. మొదట దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండోది
వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఆ వాక్యమే సత్యం. నా మాట సత్యం కాకపోవచ్చు. నేను మనిషిని అనుకొని మాట్లాడితే నా సత్యం కాకపోవచ్చు నేను మాట్లాడే మాట, కానీ వాక్యం మాత్రం సత్యము. ఆమెను చెప్పు. వాక్యమే మన స్థితిగతుల్ని సరిచూసేది. వాక్యం మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపించేది. వాక్యము మనల్ని సరైనటువంటి బోధలో నడిపించేది. వాక్యము మన సరైనటువంటి జీవితంలో నడిపించేది. వాక్యమే పట్టుకోవాలంటే. సెల్ ఫోన్ పట్టుకోవడం కాదు. సెల్ ఫోను పట్టుకోవడం కాదు. వాక్యం పట్టుకో. వాక్యం పట్టుకొని వాక్యాన్ని వెతుక్కో. వాక్యాన్ని ధ్యానించు. నేను ఫోన్ పట్టుకెళ్తుంటాను. ఫోన్ పట్టుకెళ్తే ఓ రోజు మా అన్ని చూశాడు. మా అన్ని చూసి నన్ను ఎటకారేస్తున్నాడు. ఏమనంటే, వీడు వెళ్ళేదేమో లండన్కే, అక్కడ ఏం చెప్తాడు? ప్రైజ్ లార్డ్ చెప్తాడు. మరి ఎవరైనా సేవకులు ఫోన్ చేస్తారు, ఏం చెప్తాం అక్కడ? ప్రైజ్ లార్డ్ చెప్పకుండా స్టార్ట్ చేయంగా మనం. ప్రైజ్ లార్డ్ అని చెప్తాను. అది ఎవరో వింటారు, నవ్వుకుంటారు. నేను ఫోన్ ఎందుకు పట్టుకెళ్తానంటే, ఉదయం పూట డైలీగా 100 మందికి వాగ్దానం వెళ్తాను. స్తోత్రం చెప్పండి. అది ఆషామాషంగా పెట్టను. ఎన్నో వచనాల నుంచి తీసి 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 దేవుడు నాకు ప్రేరేపిస్తే ఆ వచనం చూపిస్తే అది తీసుకొచ్చి వాగ్దానం కింద పెడతాను. ఆమె చెప్పండి. ఈ వాగ్దానం కొరకు కొన్నిసార్లు డిస్కషన్లు అయ్యి, ఒక ఆవిడ వరంగల్ నుంచి అక్కడి నుంచో ఫోన్ చేసి అంటుంది, అన్నా ఈ రోజు ఈ వాగ్దానం పెట్టినందుకు నిజంగా మీకు వందనాలు అన్నాను. ఏమైందమ్మా అని అడిగితే ఆవిడ అంటుంది, నేను రాత్రి నుంచి ప్రార్థన చేసి అడుగుతున్నా, నీ వాగ్దానంతో నాతో మాట్లాడు ప్రభు. రాత్రి నుంచి ప్రార్థన చేస్తున్నాను, వాగ్దానంతో మాట్లాడు ప్రభు అంటే నిజంగా దేవుడే వాగ్దాన్ని నాతో మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నాకు నెమ్మది కలిగిందన్న. 2 రోజుల బయట నుంచి మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, సుఖం లేదు. కానీ మీరు పెట్టే వాగ్దానంతో నా బ్రతుకు స్థిరపరచబడిందని నేను నమ్ముతున్నా. దేవుడు కార్యం చేస్తున్నాడంటే ఆమె నమ్మండి. వాగ్దానం దేవుడిచ్చినది. స్తోత్రం చెప్పు. దేవుడు ప్రేరేపిస్తే పెట్టినవి ఇవి. నేను పెట్టినవి ప్రార్థనాపూర్వకంగా పెడుతున్నా. ఆమె కాబట్టి నమ్మాలి. కాబట్టి నీవు నిజముగా ఏం చేయాలో తెలుసా? ప్రతి దానికి మొబైల్ వాడడం మంచిది కాదు. నిన్నంతా ఫోన్ వాడలేదు నేను, ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఇంట్లో ఉంది. అలాగా ఒకవేళ ఛార్జింగ్ ఉన్నా నేను ఇంటికాడ ఉంటే ఫోన్ వాడను. బయటకు వస్తేనే ఫోన్. దానికి ఇవ్వాల్సిన సమయం దానికి ఇస్తాను అంతే. నైట్ 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది నా దగ్గర ఫోన్. ఇంటికాడ ఉంటే అప్పుడే బయటకు వచ్చినప్పుడే చేస్తాను. ఎందుకంటే దేవుడు మహాకృప ఏంటంటే మా ఊర్లో టవర్ వేయలేదు. ఆడు ఒక మంచి పని చేశాడు. ఆ టవర్ కదా మంచి పని చేశాడు. ఎంత గింజుకొని నా ఫోన్ అవ్వదు. ఇది మంచి పైన, కానీ నాకు మంచి పైన. అతిపత్తి సమయంలో ఫోన్ వాడకుండా ఉండడానికి ఇది ఒక మంచి పద్ధతి కదా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే నెట్ అసలు రాదు. ఫోన్ వాడడానికి ఏముండాలి? ముందుట ఏముండాలి? నెట్ ఉండాలి. అదే రాదు. ఒక్క పాయింట్ సిగ్నల్ వస్తే ఫోన్ మాట్లాడుకుంటూ అనుకుంటాను, కానీ రాదు. నిజంగా అనుకుంటా ప్రభు నీకు స్తోత్రం. ఇంకో 10 సంవత్సరాలు ఇలాగ రాకుండా ఉంటాడు మంచిది. హల్లెలూయా. వాక్యాన్ని మనం ఎక్కువ ధ్యానిస్తూ ఉండాలి. వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా ఆ వాక్యాన్ని పఠిస్తూ ఉండాలి. వాక్యమే మన బ్రతుకుని ఏం చేస్తుంది? మారుస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడో మాట చూడాలి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము చెప్పు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుతాం. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి సామెతలు కూడా తీయండి. సామెతల గ్రంథము, సామెతలు 3వ అధ్యాయము 5, 6 వచనాలు.
3వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి చదువు. ఆ, 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 ఆ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకోకూడదు. 3వ పాయింట్ ఏంటంటే జ్ఞానం కలిగి ఉండాలి. నీ స్వబుద్ధి ఉంటుంది చూసావు, దాన్ని నువ్వు ఆధారం చేసుకున్నావా నిన్ను నట్టేట్లు ముంచేస్తుంది. అది నిన్నేం చేస్తుంది? ఇది నిజమా అబద్ధమా? ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తా. మీరు ఏదైనా ఇల్లు, పెళ్ళో, లేకపోతే ఏదో ఒక వ్యాపారమో చేయాలనుకుంటున్నారు. దేవుడు మీరు ప్రార్థన చేస్తే ఆలోచన ఇచ్చాడు అనుకోండి 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 ఎంబడి చేసికూడదు. ఏం చేయాలి? ఏం చేయాలి? నీ పక్కన ఒక ఆయన పెట్టాడు కదా, చెప్పాలి కదా. చెబితే ఆయన ఇచ్చే సలహా మంచిదో కాదో నీకు తెలిసిపోద్ది. ఎందుకంటే ఆయన బోధన వింటుంటావు కాబట్టి. ఆయన చెప్పింది జరుగుతుందో లేదో నీకు తెలిసిపోద్ది కదా. అప్పుడు నువ్వేం చేయాలి? ఆయన్ని సంప్రదించాలి. ఆయన ఎవరి మాట ఆడతారు? దేవుని మాట ఆడు. ఆయన దేవుడు ఏం చెప్తాడు చెప్తాడు. అప్పుడు నువ్వు ఎవరి మాట వింటావు? దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే నువ్వేం చేయబడతావు? వారి దిల్లుతావు. కానీ కొంతమంది అలా కాదు. సొంత బుద్ధిని ఆధారం చేసుకుని ఇలా చేస్తే బాగుంటుందేమో, ఇలా నడిస్తే బాగుంటుందేమో, ఇలా మాట్లాడితే బాగుంటుందేమో, ఇలాగ వెళ్ళిపోతే బాగుంటుందేమో, నా ముక్కు ఎటువైపు చూపిస్తే అటువైపు పోతే బెస్ట్ ఏమో, నా చెయ్యి ఎటువైపు చూపిస్తే అటువైపు పోతే బెస్ట్ ఏమో, నా ఆలోచన ఎలాగుంటే అది వెళ్ళిపోవడం మంచిదేమో అని స్వబుద్ధిని ఆధారం చేసుకుంటారు. అది నేనేం చేస్తా తెలీదా? ఇప్పుడు రోడ్డు తెలియని వాడికి ఎలా పడితే అలా పోతే ఎడపోతాడు చెప్పండి. మొన్న మన మనోహర్ అన్న సువార్త పెట్టాడు. మీరు నయ్యం శుభ్రంగా అక్కడ చేరుకున్నారు. వీడు ఉన్నట్టుంది. నాకు తెగ తిరిగేస్తున్నావు, సందులు గొంతులు తిరిగేస్తున్నావు. లాస్ట్కి నాకు కోపం వచ్చాను. మీరు లొకేషన్ పెడతారా నేను వెళ్ళిపోమంటారా? మీరు లొకేషన్ పెడితే వస్తా, లేదా పోతాను అన్నానంటే. అప్పుడు లాస్ట్ లొకేషన్ పెడితే ఆ లొకేషన్ పరంగా వెళ్ళాం. మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ తిరగడమే 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 తిరగడం. అప్పుడు మరలా దేవుడు నిన్ను కొట్టి లేపిన తర్వాత అప్పుడు దేవుడి మార్గంలో కొడతాను. ఆ కొట్టడమే నిన్ను లేపడమే నీ దగ్గరికి ఆయన వచ్చి నేను లేపేంత పని నువ్వు ఎందుకు చేసుకోవాలి? స్తోత్రం చెప్పు. నీ స్వబుద్ధిని ఏ రోజు కూడా నువ్వు ఆధారము చేసుకో. కొంతమంది నేను ఇలాగే మాట్లాడతా, నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే ప్రవర్తిస్తా, నేను ఇలాగే ఉంటాను, ఏంటి నీ ప్రస్థానం ఏంటి, ఏంటి నీ పరిత్యాపం ఏంటి, అది ఇది అని తెగ మాట్లాడ. ఎవరు పాడైపోయింది? నేను ఎలాగా ఉంటాను. అప్పుడు వీడికి చెప్తాను, రే చక్కగా నడవరా, చక్కగా ఉంటాను, ఇంతే అన్నాడు అనుకో, ఎవడు పాడవుతాడు? అప్పుడు ఏమంటది? నేను ఇంతే అని ప్రశ్న ఎంతవరకు వస్తుంది? 30-40 సంవత్సరాలు దాటిన తర్వాత అప్పుడు ఆడికి అర్థమవుతుంది. ఇప్పుడు మా తల్లిదండ్రులు నన్ను ఎంతో చదివిందో అని చూశారు. కొండలు లోయలు గొట్టలు తిప్పించింది. ఇప్పుడు ఎవరికి అర్థమవుతుంది ఆ బాధ? మా పాప దగ్గరికి వచ్చి, అమ్మాయి ఇంగ్లీష్లో మెసేజ్ వచ్చింది తల్లి, ఏడు చదువు అంటారు. ఎందుకు అంత బాధ నాకు? చదువుకోపోవడం వల్ల. ఆ పిల్ల చదివితే నాకు సిగ్గేది. ఎందుకు? కూతురు చదివితే ఇప్పుడు బోధించే నాకు ఇంగ్లీష్ రావాలి కదా. సిగ్గుపడకుండా లైవ్లో చెప్తున్నాను నేను, రావాలి కదా. అని డాడీ ఇలా ఇది డాడీ అంటుంది, పలాన్ డాడీ అంటుంది. అప్పుడు నేను అనుకుంటున్నాను, పోనీ ఈవిడికైనా దేవా నీ మన సంపూర్ణమైన ఇంగ్లీష్తో నింపుతండ్రి అనుకుంటాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంగ్లీష్లో టీచింగ్ చేయాలి నా పిల్లలు, అదే నా ఆశ. ఎక్కువ ఆశ ఏంటంటే ఇంగ్లీష్లో బైబిల్ బోధించాలి వాళ్ళు. అది నా ఆశ, నా కోరిక. ఆమె చెప్తాం.
హల్లెలూయా, హల్లెలూయా. సొంత బుద్ధిని ఆధారం చేసుకోవాలి. ఎవడు పాడైపోయి నేనే. గుర్తుంచుకో, జ్ఞాపకం చేసుకో. నువ్వు సొంత బుద్ధిని ఆధారం చేసుకున్నావా, చెడిపోయేది నీవే. జ్ఞానం కలిగి ప్రవర్తించు, జ్ఞానం కలిగి నడుచుకో, జ్ఞానం కలిగి జీవించు, జ్ఞానం కలిగి బ్రతుకు. ఏది మంచిదో ఏది చెడ్డదో గ్రహించు. కాస్త మనసు పెట్టు, కాస్త ఆలోచన పెట్టు. లేకపోతే పాడైపోయేది నువ్వే. ఎప్పుడవుతుందో తెలుసా ఆలోచన? రోగం వచ్చినవాడికి ఎప్పుడవుతుందో తెలుసా ఆలోచన? మంచం మీద పడినప్పుడు. అర్థమైందిరా? రోగం వచ్చినవాడికి ఎప్పుడు అర్థమవుతుంది? పడినప్పుడు. సొంత బుద్ధిని ఆధారం చేసుకున్నాడు గోతులో పడినోడికి అర్థమవుతుంది. అప్పుడు దాకా వీడికి అర్థం అవుతుంది. యవనస్తుడికి ఎప్పుడు అర్థం అవుతుంది చెప్పు? అంతా కాలిపోయిన తర్వాత. కాబట్టి కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేయి. కాస్త జ్ఞానం కలిగి ఉండు, కాస్త జ్ఞానం కలిగి మాట్లాడు, జ్ఞానం కలిగి నడుచుకో, జ్ఞానం కలిగి జీవించు. నీవు బాగుంటావు, నీ బ్రతుకు బాగుంటుంది. లేకపోతే తప్పిపోయినా నేను ఇక్కడికి వస్తాను, ఖచ్చితంగా తప్పుతావు. అప్పుడు ఈ పాట పాడినా యేసయ్య నీ వద్దకు రాడు. వస్తాడా? రాడు. బాగా చెప్పిన దేవుడిని నేను దీవించుకుంటా. తప్పు అనేట్రా. హల్లెలూయా. తప్పోయిన గొర్రె మాదిరిగా పాటనే తప్ప ప్రభు నీ దగ్గరికి రాడు. ఎందుకు రాడంటే నేను స్వబుద్ధిని ఆధారం చేసుకున్నా. ఇంతే, నేను ఇలాగే ఉంటాను, ఒకరి కోసం నేను మారను, ఒకరు చెప్పింది నేను చెయ్యను. చెయ్యకపోతే నీ చెయ్యిలు తీసి పక్కన ఎడతాడు. నీ మెడ మీద తలకాయ తీసి పక్కన ఎడతాడు. అర్థమైందా? నీ నోరు తీసి నీ నాలుగు కోసి పక్కన ఎడతాడు. ఆయన ఏదేం చేయగలడు తెలుసా? కాబట్టి సమస్త ప్రవర్తయందు దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్య ప్రకారంగా నడవండి, ఆయన చెప్పి మార్గంలో నిలవండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకున్నట్లయితే అందరం ప్రార్థన చేసుకుందాం. నిర్మలాకు ప్రార్థన చేస్తుంది. అందరం కళ్ళు మూసుకుందాం. అటు ఇచ్చిన ఇదిగో అక్కడ ఏ తప్పుడు మార్గంలో మేము వెళ్ళినా తండ్రి నాయన నువ్వు ఉన్నావని భయంతో, నువ్వు ఉన్నావనే బుద్ధితో తండ్రి నాయన మేము నడుచుకునే వారిగా మమ్మల్ని మార్చండి స్వామి. ఎక్కడ ఏ సమయంలో కూడా తండ్రి నాయన తప్పిపోకుండా తండ్రి నాయన నువ్వు చూస్తున్నావని భయభక్తులతో మేమందరము నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి స్వామి. ఇదిగో తండ్రి నాయన చిన్న పనైనా పెద్ద పనైనా తండ్రి నాయన ఎవరికి ఏ సమయంలో ఏదైతే గుర్తు రావాలో అది గుర్తొచ్చే వారుగా దయచేయండి. ఈ వాక్యాన్ని తండ్రి నాయన పక్కన పడిచేకంట తండ్రి నాయన మర్చిపోకంట తండ్రి నాయన ఉదయమే పలక మీద మేము రాసుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి స్వామి నాయన. అలాగే తండ్రి నాయన జ్ఞానాన్ని బుద్ధిని కూడా దయచేయండి స్వామి నాయన. ఎక్కడ ఏ మాట్లాడాలో తండ్రి నాయన ఆ మాటని ఎలాగైతే మాట్లాడాలో తండ్రి నాయన అలాగా మాట్లాడే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని చిన్న ప్రార్థన నీ పాదాలకు అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.